అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? చూడండి, ఎప్పుడైనా మనము చాలా శ్రమిస్తేనే కానీ ఫలము పొందుకుంటాం, నిజమే. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే కొన్నిసార్లు మనం శ్రమించకపోయినా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు, ఒక డోర్ క్లోజ్డ్గా ఉంది, ఒక తలుపు వేయబడి ఉంది, తాళం చేయి నీ దగ్గర లేదు. ఆ తాళం చేయి వెతకడానికి కూడా నీకు ఓపిక లేదనుకుందాం, లేక ఎక్కడ ఉంటుందో నీకు తెలియదు. కానీ నువ్వు ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నావు, నీ బ్లెస్సింగ్ నాకు వస్తే బాగుండు అనుకుంటున్నావు, కానీ తాళం చేయి నీ దగ్గర లేదు. అటువైపు నుండి దేవుడు లోపల నుండి మరి ఆ తలుపు తెరిస్తే, నీ శ్రమ లేకుండా నువ్వు వెతకకుండా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తే ఎలా ఉంటుంది? వినడానికి విడ్డూరంగా ఉంది కదా. అయితే ఈరోజు వాగ్దానం విందాము. మీరే నమ్మరు, అయినా కూడా ఈ వాగ్దానం బట్టి మీరు దేవుని స్తుతిస్తారు. ద్వితీయోపదేశకాండం 6:10-11 వచనాల మధ్యలో చెప్తాను. నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందదు. ఈ మాట మనం గమనించినట్లయితే చూడండి, ఎంత లైన్గా మనం చూస్తున్నట్లయితే, ఆ దేశంలో నేను నిన్ను ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురంలో నేను నిన్ను తీసుకెళ్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఇస్తాడు నీకు ఆ బ్లెస్సింగ్. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు మన ప్రయాస బట్టే మనం పొందుకుంటామని. కొన్నిసార్లు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తాడంటే 0 ఎఫర్ట్ మనం పెట్టినా ఆశీర్వాదం మనం పొందుకుంటూ ఉంటాం. సో ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, మనం కట్టని దాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మనం కట్టని ఇళ్ళలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. పూర్తిగా తయారు చేయబడిన ఆశీర్వాదం, పూర్తిగా తయారు చేయబడిన ఇల్లు, పూర్తిగా తయారు చేయబడిన మిరకల్ దేవుడు నీకు దయచేయబోచున్నాడు. అంతేకాదు, నీవు శ్రమించకుండానే కొన్ని ఫలితాలు నువ్వు చూడబోచున్నావు. నీవు శ్రమించిన భూమి నీకు కొన్నిసార్లు ఇవ్వలేదు, కానీ దేవుడు నీ శ్రమ లేకుండానే ఆశీర్వాదాలు తెరవడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. నీవు విత్తని భూముల్లో నీ పంట కోయబోచున్నావు. నువ్వు ఇంతవరకు విత్తలేదు, నువ్వు విత్తనాన్ని వేయలేదు, కానీ నీవు ఆ పంటను నువ్వు కోస్తావని దేవుని యొక్క మాట ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. సో ఇజన్ దిస్ గాడ్స్ ఫేవర్? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక పొలానికి వెళ్తావు, నువ్వు విత్తలేదు, నువ్వు శ్రమించలేదు, నువ్వు నీళ్లు పెట్టలేదు, దాన్ని నువ్వు చదును భూమి చేయలేదు, దాని కొరకు శ్రమ పడలేదు, కానీ ఆ భూమిలో అడుగు పెట్టిన వెంటనే ఆ పంట నీకు వచ్చేయింది అనుకోండి, ఏమంటావు? అది నిజమైన ఆశ్చర్యకార్యమైన దేవుని యొక్క దీవెన. సో దేవుడు మీకు అట్టి దీవెన ఇస్తూ ఉంటున్నాడు. సంతోషించండి. కొన్నిసార్లు మన ప్రయాసాలు కూడా పనిచేయవు, కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీ ప్రయాసం 0 ఉన్నా కూడా, ఏ ఎఫర్ట్ లేకపోయినా దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఎలాగైతే చేశాడు, వారు కట్టలేదు, ఆ పురాలను కట్టలేదు, వారు శ్రమించలేదు, ఆ ఇటుకలు ఎక్కడి నుండి తెస్తారో తెలియదు, వారు అసలు ఏమీ శ్రమ పడలేదు. ఈజిప్టులో, ఐగుప్తు దేశంలో చాలా శ్రమ పడ్డారు, ఈజిప్ట్ దేశాన్ని కట్టారు. కానీ దేవుడు వారిని విడిపించిన తర్వాత అసలు ఏ బాధ లేకుండా, శ్రమ లేకుండా అంత రెడీ అయిన ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చారు. ఈరోజు దేవుడు నీ కూడా అట్టి ఆశీర్వాదం దయచేస్తానని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మీరు ఆ యొక్క వాగ్దానాన్ని స్వీకరించండి. ప్రభా, నేను కట్టని దాన్ని నువ్వు నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, కేవలం నీ ప్రేమ బట్టి ఇస్తున్నందుకు నీకు వందనాలు. నేను విత్తని పొలంలో ఒక్క విత్తనం కూడా వేయలేదు, కానీ పంట నేను తీసుకుంటున్నాను, ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాను అని నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి నాయన, నిజమే ప్రభా నాయన, నా శ్రమ లేకుండా నేను అనేకమైనవి చేసి ఉన్నావు. నన్ను ఎంతగా ప్రేమించావంటే నా ప్రతి ప్రయత్నం నువ్వే చేసావు, నా ప్రతి ఎఫర్ట్స్లో నువ్వు ఉన్నావు నాయన ప్రభ. ఇంతవరకు నేను శ్రమ పడ్డాను, కానీ ఇప్పటి నుంచి పడనని ఈ వాగ్దానం ప్రకారం నేను నేర్చుకున్నాను. నువ్వే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. నువ్వు శ్రమ పడకుండానే, నువ్వు ఎగ్జామ్ రాయకుండానే పాస్ అవుతే ఎలా ఉంటుంది? అలాంటి దీవెనలు కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలకు దేవుడు తయారు చేసి పెట్టి ఉన్నాడు. సో బీ ఆఫ్ గుడ్ cheer, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో గాడ్ ఈస్ ప్రిపేరింగ్ మై బ్లెస్సింగ్ బిఫోర్ ఐ అరైవ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.